హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హైమా థాట్స్. ఒకరోజు రోహిత్ అనే కుర్రాడు తన తాతయ్యతో కలిసి తన ఊరు నుండి తన గ్రామానికి తిరిగి వస్తున్నాడు. దారిలో వెళ్తుండగా తాతయ్యను ఒక మంచి కథ చెప్పు తాతయ్య అని అడిగాడు. అతను తరచుగా తన తాతయ్య నుండి కథ వినడం తనకి ప్రతిరోజు అలవాటు. రోహిత్కు వాళ్ళ తాత 2 తోడేళ్ల కథను చెబుతాడు. చూడు రోహిత్, ప్రతి మనిషిలోని 2 రకాల తోడేళ్ళు ఉంటాయి. ఒకటి మంచి తోడేలు మరియు మరొకటి చెడ్డ తోడేలు. మనమందరం మనలో ఉన్న 2 తోడేళ్ళు పెంచుతున్నాము. మంచి తోడేలు మన నిజాయితీని, మంచితనాన్ని వంటి మంచి వాటిపై పెరుగుతుంది. ఇవన్నీ మంచి తోడేళ్ళకి బలాన్ని ఇస్తాయి. మరియు మనలో చెడ్డ తోడేలు ఉంటుంది కదా, అది కోపం, ఇతరులను బాధ పెట్టడం, అబద్ధాలు చెప్పడం, దురాశ, అన్ని ఇలాంటివన్నీ రకరకాల చెడు విషయాలను తింటుంది. ఈ విషయాలు దానికి శక్తినిస్తాయి. ఇది విన్న రోహిత్ తన తాతయ్యను ఇలా అడిగాడు, తాతయ్య, మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అని. అప్పుడు తాతయ్య ఇలా అంటారు, మీరు ఎవరికి బలాన్ని ఇస్తారో అతనిదే విజయం. మీరు సరైన మార్గంలో నడవడం మరియు నిజాయితీగా ఉంటే అప్పుడు విజయం మంచి తోడేలది అవుతుంది. కానీ మీరు చెడు పనులు చేస్తూ ఉంటే విజయం చెడ్డ తోడేలది అవుతుంది అని సమాధానం చెప్పారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనం ఎప్పుడూ చెడు పనులకు దూరంగా ఉండాలి అని అర్థం. ఈ షార్ట్ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.